లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భోగపురం ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎక్విజిషన్కి. 2020లో కోవిడ్ని ఎదుర్కొన్నాం. మే 19, 2020 జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ అనేటువంటిది 2020లో జరిగింది. దానికి తగ్గ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇది డాక్యుమెంట్. మీలా వేగ్గా ఏది పడితే అది మాట్లాడి మీరు చేయకపోయినా మేమే చేశామనేటువంటి ఆ క్రెడిట్ తీసుకునేటువంటి ఉద్దేశాలు మీలా మాకు లేవు. ఇది 2020 మే నెలలో ఇన్కార్పొరేషన్ అయినటువంటి జిఎంఆర్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. 2023 మేము శంకుస్థాపన చేసేటువంటి సమయానికి పూర్తిగా 2700 ఎకరాలు భూమిని సేకరించి దానికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఎక్విజిషన్కి ఖర్చు పెట్టి 4 గ్రామాలు రీహాబిటేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే 4 గ్రామాలని రీహాబిటేట్ చేసి స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ప్రతి ఇంటికి దాదాపు 10 లక్షల రూపాయలు ఇవ్వాలనంటే 10 లక్షల రూపాయలు స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇచ్చి రీహాబిటేట్ చేసినటువంటి ప్రాంతాల్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి దాదాపు 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి R&Rకి ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 2023 సమయానికి అసలు ఓవరాల్ గా జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం తాలూకు ఈక్విటీ ఏంటి? ప్రభుత్వం తాలూకు ఈక్విటీ 2200 ఎకరాల భూమిని ఆ సంస్థకి ఇవ్వడం అనేటువంటిదే ప్రభుత్వం తాలూకు ఈక్విటీ. ఇది మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మిగిలినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ఆ పెట్టుబడి అంతా కూడా ఆ సంస్థ పెట్టుకుంటుంది. ప్రయాణాలు ఏదైతే కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ప్రయాణానికి ఒక్కొక్క ప్రయాణికుడికి ఇంత అనేటువంటిది ప్రభుత్వానికి ఆ సంస్థ చెల్లించాలనేటువంటిది అగ్రిమెంట్. సో 2200 ఎకరాలు ప్రభుత్వం వారికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్ని రీహాబిటేట్ చేసి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించి క్లియరెన్సులు తీసుకుని వచ్చి సేఫ్టీ క్లియరెన్సెస్ కానీ లేకపోతే ఫైర్ కానీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సులు కానీ డీజీసీఏకి సంబంధించినటువంటి క్లియరెన్సులు కానీ అన్ని కూడా క్లియరెన్సులు కూడా 2019-24 మధ్యలోనే తీసుకుని వచ్చాం. అన్ని క్లియరెన్సులు వచ్చిన తర్వాతే శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన చేశాం. ఆ శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ 2026లో ఈ ఎయిర్పోర్ట్ ని ప్రారంభిస్తాం, ఇది టైం లైన్, 2026 ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ ప్రాజెక్ట్ ని అంకితం చేస్తామనేటువంటి మాట ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. ఆ నిర్మాణం చేసినటువంటి సంస్థ జిఎంఆర్ గారు ఆ రోజు అదే వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారి సాక్షిగా దీన్ని 30 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామనేటువంటి మాట చెప్పింది ఆ సంస్థ అధినేత జిఎంఆర్ గారు. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న వేదిక మీద ప్రాజెక్టు డెవలపర్ అయినటువంటి మన దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అయినటువంటి జిఎంఆర్ గారు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం మీరు ఎందుకు కల్పించలేదు? 5600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? కేవలం వాస్తవాలు వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడిచ్చేటువంటి అవకాశం కల్పించలేదు. మీ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో
ఎర్ర బస్సు రానటువంటి చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని అన్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారా? ఇదే ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు కావాలని చెప్పి, తర్వాత 10,000 ఎకరాలని చెప్పి, తర్వాత 5,000 ఎకరాలని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటంలో భాగంగా ఆ రోజు భోగాపురం ప్రాంతానికి వస్తే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి, ఆ భూమి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల్లో ఉన్నటువంటి ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ, సార్ ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు, ఈ ఎర్ర బస్సు రానటువంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అనేటువంటి మాట ఆ మహిళ మాట్లాడితే, ఆ మహిళ మాట్లాడినటువంటి మాటని ఆయన కోట్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నిస్సిగ్గుగా ఒక ప్రధానమంత్రి గారి ముందు మీరు ఈ కార్యక్రమాలు, ఈ మాటలన్నీ మాట్లాడారు. అసలు మీలో ఎవరికన్నా ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి ఆ ఉన్నటువంటి వేదిక మీద, గతంలో కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు వేదిక మీద నుంచి కొన్ని విషయాల్ని వారి దృష్టిలో ఉంచడం జరిగింది. ఆ రోజు